శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అత్తగారి విలువ. కుమార్ ఇంటికి వస్తూనే ఇల్లు లాక్ చేసి ఉండడం చూసి ఎక్కడికి వెళ్ళిందో ఈ మహాతల్లి అని తన అత్తగారిని అనుకుంటూ లాక్ ఓపెన్ చేసి ఇంటిలో అడుగుపెట్టింది. హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్ చాలా నీట్గా ఉంది. అక్కడ ఫ్లాస్కో, పక్కన డబ్బా కూడా ఉంది. ఫ్లాస్కో ఓపెన్ చేసి చూస్తే వేడిగా టీ ఉంది. సరే అని కప్పులోకి వేసుకుంది. డబ్బాలో ఫ్రెష్గా చేసిన స్నాక్స్ ఉన్నాయి. ప్లేట్లో పెట్టుకొని వచ్చి టీవీ ముందు కూర్చొని వాటిని సేవిస్తూ టీవీ చూస్తుంది. చూస్తూ ఉండగానే 7 అయిపోయింది టైము. పిల్లలు వచ్చారు. రావడంతోనే నానమ్మ ఆకలి అని గట్టిగా అరుస్తున్నారు. నానమ్మ లేదు. టీ స్నాక్స్ కిచెన్లో పెట్టి వెళ్ళింది. వెళ్ళి తెచ్చుకొని తినండి అని తను కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదు కుమారి. అమ్మా, నువ్వు తెచ్చి ఇవ్వచ్చు కదా అన్నారు పిల్లలు. నేను అలసిపోయి వచ్చాను. ఏ ఆ మాత్రం తెచ్చుకోలేరా విసిగ్గా అంది కుమారి. మా నానమ్మ ఉంటే చేతికి తెచ్చి ఇచ్చేది. ఎక్కడికి వెళ్ళింది నానమ్మ అని అడిగారు పిల్లలు. ఎవరికి తెలుసు, ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికో ఊరేగడానికి పోయినట్లుంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు మహాతల్లి అని కసితీరా తిట్టుకుంది కుమారి. రాత్రి 8 అయింది. ఇంకా కుమారి అత్తగారు పద్మావతమ్మ ఇంటికి రాలేదు. ఫోన్ తీసుకొని తన భర్త ప్రశాంత్ కాల్ చేసి, మీ అమ్మ ఎక్కడికైనా వెళ్తానని నీతో చెప్పిందా అని అడిగింది కుమారి. నాకు ఎలాంటి కాలు రాలేదు. ఈరోజు సోమవారం కదా, గుడికి వెళ్ళుంటుందిలే, వస్తుందిలే అన్నాడు ప్రశాంత్. 8 దాటిపోయింది. వీళ్ళిద్దరికీ కాసేపట్లో తిండి పెట్టకపోతే నన్ను పీకు తింటారు. రాత్రి వంట ఎవరు చేస్తారు అని చెప్పింది కుమారి. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా అంటుంది. త్వరగా ఇంటికి రావాలని కుమారి అరుస్తూనే ఉంది. ఈ అమ్మాయినా ఎక్కడికి వెళ్తుందో చెప్పి వెళ్ళొచ్చు కదా, ఈ కుమారి నా ప్రాణం తీస్తుంది. ఇక మనసులోనే గొనుక్కున్నాడు ప్రశాంత్. కుమారి, ఈరోజు నువ్వు వండొచ్చు కదా అన్నాడు ప్రశాంత్. ఏ, నువ్వేవు నా ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, అలసిపోయాను, నేను వండను. మీ అమ్మ ఎప్పుడు వచ్చి వండితే అప్పుడే తింటా అని తెగేసి చెప్పింది కుమారి. నువ్వు వండకు, హోటల్ నుంచి తెస్తా అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. రాణి, ఈరోజు అటు ఇటో తేలిపోవలసిందే. ఈ మధ్యన బాగా బద్దకిస్తుంది. పొద్దున్నుంచి కొంపలోనే కదా ఉంటుంది. ఏం పని, టైంకి వండి పెట్టడం కూడా తెలియదా? అదే బయట తింటే ఆమెకి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. తనలో తనే అత్తగారిని తిట్టుకుంటూ గొనుక్కుంటూ ఉంది కుమారి. రాత్రి 9 గంటలకు హోటల్ నుంచి రకరకాల తిండి తెచ్చాడు ప్రశాంత్. అందరూ ఆ ఫుడ్ కోసం ఎగబడ్డారు. ప్యాకెట్స్ తీసుకొని తినేస్తున్నారు. అమ్మా అని పిలిచాడు ప్రశాంత్. ఆవిడ ఇంకా రాలేదు. దేవుడు ఇంకా ప్రత్యక్షమైనట్టు లేడు. చాలా విసురుగా సమాధానం ఇచ్చింది కుమారి. ప్రశాంత్ అమ్మకు ఫోన్ చేశాడు. సోఫాలోనే రింగ్ వినబడుతుంది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టు పైకి అనేశాడు ప్రశాంత్. ఫోన్ తీసుకెళ్తే మనం కాల్ చేస్తామని తీసుకువెళ్ళినట్టు లేదు. పని బాగా తప్పించుకోవడం నేర్చుకుంది అంది కుమారి. అబ్బా ఆపు కుమారి, గుడి ఇంకా తెరిచుంటారా? ఎప్పుడో మూసేసుంటారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నాడు ప్రశాంత్. ఉన్నారుగా ఊరంతా చుట్టాలు, అక్కడికి వెళ్ళి ఉంటుంది అంది కుమారి. ఎవరైనా చుట్టాలు కనబడి పిలుచుకొని వెళ్ళి ఉంటారా? అయినా అమ్మ చుట్టాలా, ఇంటికి వెళ్ళదు. వెళ్ళినా చెప్పి వెళ్తుంది. చుట్టాలు ఎవరింటికి వెళ్ళదు కదా అమ్మ. చాలా పొద్దుపోయింది. ఇప్పుడు ఏ చుట్టానికి ఫోన్ చేయను అనుకున్నాడు ప్రశాంత్. ప్రశాంత్కి తినబుద్ధి కాలేదు, కానీ ఏదో తిన్నాను అనిపించుకొని ఆలోచిస్తున్నాడు. కుమారి పిల్లలు నిద్రపోయారు. ఎప్పుడూ ఇలా జరగలేదు అనుకుంటూ ప్రశాంత్ ప్యాంటు షర్టు వేసుకొని బండి తీసుకొని ఆ ఏరియా అంతా తిరిగి చూశాడు. వాచ్మెన్ భార్యను అడిగితే చూడలేదు అని చెప్పింది. మామయ్యకు ఫోన్ చేద్దామనుకుంటే ఈ టైంలో ఫోన్ చేస్తే కంగారు పడతారని ఫోన్ చేయలేదు. ఎవరింటికి వెళ్ళి ఉంటుంది? లేక ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందా? పరిపరి విధాల ఆలోచనలు పోతున్నాయి. ఒక పక్కన నిలవలేకపోతున్నాడు. మళ్ళీ వెళ్ళి ఒకసారి చుట్టుపక్కల రూట్స్ అన్నీ చూసి వచ్చాడు. ఎప్పుడూ తెల్లవారుజామున మగత నిద్రలోకి జారుకున్నాడు. 4 గంటలకు మెలకు వచ్చింది. వెంటనే 20 కిలోమీటర్ల దూరంలో ఊరిలో ఉన్న తన తల్లి పద్మావతమ్మ అన్నయ్య గోపాల్కి ఫోన్ చేసి, అమ్మ వచ్చిందా మామయ్య అని తన మేనమామ గోపాల్ని అడిగాడు ప్రశాంత్.
అమ్మ రావడం ఏమిట్రా అని గోపాల్ ఆశ్చర్యపోయాడు. విషయం ప్రశాంత్ చెప్పాడు. 10 రోజుల క్రితం మీ అమ్మకి జ్వరం వచ్చింది. ఆ సమయానికి నేను పని మీద సిటీకి వచ్చాను. పద్మావతిని చూద్దామని మీ ఇంటికి వచ్చి దాని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ చూసి 2 సెలైన్ బాటిల్స్ పెట్టాడు. చాలా వీక్గా ఉందని మందులు రాసిచ్చాడు. ఆ రోజు అక్కడే హాస్పిటల్లో ఉండమంటే ఇంట్లో పనుందని వచ్చేసింది. నేను ఇంటి దగ్గర దింపి వచ్చేశాను అన్నాడు గోపాల్. నాకు తెలీదు మామయ్య అన్నాడు ప్రశాంత్. నీకేం తెలుసులేరా, నీకు ఏమీ తెలియదు. అది హాస్పిటల్ నుంచి వచ్చి పడుకోమంటే నీ భార్య కుమారి ఆఫీస్ నుంచి వచ్చి టీ పెట్టమంది. అప్పుడు మీ అమ్మ ఈరోజు నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పింది. దానికి కుమారి ఎంత గొడవ చేసిందనుకున్నావు? కనీసం పద్మావతి చెప్పేది ఒక్క ముక్క వినలేదు. ఆ ఇంట్లో పద్మావతికి చాలా సౌకర్యాలు చేశామని, చాలా బాగా చూసుకుంటున్నామని, అయినా పద్మావతికి తృప్తి లేదని చాలా మాటలంది కుమారి. అందుకే నేనే సాక్షి. మీ అమ్మకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు కావున సుఖంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది సుఖంగా లేదురా. మీ ఇంట్లో పని మనిషిలా బ్రతుకు ఈడుస్తుంది అని చెప్తూ ఉంటే దుఃఖంతో గోపాల్ గొంతు పూడుకుపోయింది. మావయ్య నువ్వు ఇక్కడికి రా, ఇద్దరం అమ్మను వెతుకుదామని అన్నాడు ప్రశాంత్. యథాప్రకారం 7 గంటలకు లేచిన కుమారికి వంటింట్లోకి వెళ్ళే వరకు అత్తగారి ఇంట్లో లేరనే విషయం గుర్తుకు రాలేదు. ప్రతిరోజు నిద్ర లేచేసరికి అన్నీ అమర్చి ఉండేవి. దేవుడా, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళడం అని ఆన్లైన్లో అందరికీ ఫుడ్ ఆర్డర్ చేసి తయారై ఇంకా రాలేదా మీ అమ్మ ఇంటికి అని ప్రశాంత్ని విసుగ్గా అడిగింది కుమారి. అంత పెద్దామె ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని లేకుండా మాట్లాడుతున్న కుమారితో ఏం చెప్పినా వేస్ట్ అనుకుని బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. వాళ్ళు ఉండేది హై సొసైటీలోనే. ఇక్కడ ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టించుకోరు. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. గేటు దగ్గరికి వెళుతూ ఉంటే వాచ్మెన్ రమేష్ ఎదురుపడ్డాడు. రమేష్, మా అమ్మను చూసావా అని అడిగాడు ప్రశాంత్. సార్, నిన్న 3 గంటలకి సూట్ కేసు ఒక పెద్ద బ్యాగు తీసుకొని వెళుతున్న ఆటోని పిలిచి ఎక్కి వెళ్ళారు. వెళుతూ మీ ఇంటికి నాకు ఇచ్చి వెళ్ళారు. ఆ కీ నా దగ్గరే ఉంది అంటూ కీ తీసుకొచ్చి ఇచ్చాడు రమేష్. అంటే అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా అని హతాశుడయ్యాడు ప్రశాంత్. ఊరికి వెళితే ఇచ్చి వెళ్ళదు, కీ ఇచ్చి వెళ్ళదు కదా. ఎందుకంటే అందరూ బయటికి వెళ్తారు కాబట్టి అందరి వద్ద కీ ఉంటుంది. ఆమె బయటికి వెళితే ఆమె కీనే వాడుతుంది. అటువంటిది కీ ఇచ్చేసి వెళ్ళింది అంటే ఇక ఈ కీతో తనకి ఎలాంటి సంబంధం లేదని అర్థం కదా అని ప్రశాంత్ ఆలోచనలో ఉండగానే గోపాల్ వచ్చాడు. విషయం చెప్పి మామయ్య, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని బావురుమన్నాడు ప్రశాంత్. లోపలికి పోదాం పద, ఇవన్నీ బయటెందుకు అని గోపాల్ ప్రశాంత్ని తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. లిఫ్ట్లో నుంచి కుమారి దిగింది. గోపాల్ను చూసి మీరొచ్చారా అని దీర్ఘం తీస్తూ ఫుడ్ వచ్చింది, పిల్లలకు పెట్టి స్కూల్కి పంపండి అని చెప్పి ప్రశాంత్ జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి గోపాల్కి కాఫీ పెట్టించాడు ప్రశాంత్. 14 సంవత్సరాలున్న ప్రశాంత్ కూతురు తమ పని తాను చేసుకుంటూ పెన్న దగ్గర నుంచి అన్నీ తండ్రిని అడుగుతూ నానమ్మ ఉంటే బాగున్ను, ముందే అన్నీ సర్ది పెట్టేది అని విసుక్కుంటూ ఎలాగో ఒకలాగా తయారై ఫుడ్ తినేసి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మీ అమ్మ మీ ఇంట్లో ఎంత వెట్టి చాకరీ చేస్తుందో. అసలు మీ అమ్మ గది చూసావా? వెళుతూ ఏమన్నా లెటర్ రాసిందేమో అన్నాడు గోపాల్. నాకింతవరకు తట్టనే లేదు మామయ్య అని వారగా వేసి ఉన్న పద్మావతి గది తలుపు తీశాడు. నీటిగా సర్దుంది. అటక మొత్తం ఖాళీగా ఉంది. అటక మీద అమ్మా నాన్న సంసారం చేసినప్పుడు ఉన్న సామాన్లు ఉండేవి, అవి లేవు. ఆమె వాటిని పైనుంచి దించలేదు. ఎవరి హెల్ప్ తీసుకొని ఉంటుందంటావు? వాచ్మెన్ రమేష్ తప్ప ఆమెకెవరూ తెలియదు. రమేష్కి ఫోన్ చేస్తే అవును సారు, నెల క్రితం అమ్మ సామాన్లను పాత సామాన్ల వాళ్ళకి వేసేసింది అని చెప్పాడు రమేష్. బీరువా తీసి చూశాడు. వాళ్ళు కొన్న చీరలన్నీ కొత్తవి, అట్టే మడత కూడా విప్పకుండా అలాగే పేర్చున్నాయి. ఆమె మామూలుగా కట్టుకునే చీరలు మాత్రం లేవు. అంటే మీ అమ్మ ఇల్లు వదలాలని నిశ్చయించుకున్నట్లు ఉంది. మరి నాకు కూడా చెప్పలేదురా. జీవితం మీద ఆమెకెందుకో విరక్తి పుట్టినట్లుంది బాధగా అన్నాడు గోపాల్.
టీవీ ముందు చిన్న పెట్టె ఒకటి ఉంది. అది తీసి చూశాడు ప్రశాంత్. అందులో తన తల్లి 2 బంగారు గాజులతో పాటు నేను దొంగను కాదురా ప్రశాంత్ అని తన అమ్మ చేతి వ్రాతతో ఒక చీటీ ఉంది. అది చూస్తూనే ఏమి జరిగి ఉంటుందో అర్థమైంది ప్రశాంత్కి. ఆ దొంగతనానికి మూల్యం బంగారు గాజులు అక్కడ పెట్టినట్లు తెలుస్తుంది. ఆమె మనసు విరిగిపోయి చెప్పకుండా వెళ్ళిపోయిందని నిశ్చయానికి వచ్చారు ఇద్దరు. సీసీ కెమెరాలలో రికార్డైన ఫుటేజ్ చూశారు. రమేష్ చెప్పినట్లే ఆమె సూట్ కేసు ఒక పెద్ద బ్యాగుతో వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కి వెళ్ళింది. ఆటో నెంబర్ ఏమీ చెప్పలేదు. ఆమె చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి బంధువుల ఇళ్లకు వెళ్ళి ఉండదు. వృద్ధాశ్రమానికి వెళ్ళి ఉంటుందని చిన్న పెద్ద అన్ని వృద్ధాశ్రమాలు తిరిగి వచ్చారు. ఎక్కడ ఆచూకీ లేదు. వారం గడిచిపోయింది. ప్రశాంత్ ఇంకా ఎంత వెతికినా పద్మావతి కనిపించదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఇంకా నీ దగ్గర ఉండకూడదని, తన ఉనికి కూడా మీకు తెలియకూడదని సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక వెతకడం దండగ అన్నాడు గోపాల్. మామయ్య, అమ్మ అలా వెళ్ళిపోవడం నాకు ఎంత అప్రతిష్ట. ఏదైనా ఉంటే నాతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు కదా ఏడుస్తూ అన్నాడు ప్రశాంత్. అసలు నీకు మీ అమ్మతో నెలకు ఒకసారైనా మాట్లాడే తీరిక ఉందిరా? అమ్మ తిన్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? నీకు ఏమైనా కావాలా అమ్మా అని ఎప్పుడైనా అడిగావురా? ఎంతసేపు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకున్నట్టు, ఆమె సంతోషంగా ఉన్నట్టు కాదు. మీ ఇంట్లో ఆమె ఎంత చాకిరీ చేస్తుందో నీకు అసలు తెలుసా? ఈ వయసులో రెస్ట్ తీసుకుని ఉండాల్సిన సమయం. పద్మావతి అలా ఉంటుంది. మీ భార్య పిల్లలకు ఎంత వెట్టి చాకరీ చేస్తుందో తెలుసా? పని ఎక్కువై మొన్న దానికి జ్వరం వచ్చింది. ఆ విషయం కూడా తెలియదు నీకు. ఎందుకంటే ఆమె గురించి ఆలోచించే తీరిక మీకు లేదు. శని ఆదివారం వస్తే చాలు ఫ్యామిలీలతో బయట తిరగడానికి వెళ్తారు. మీకు జన్మనిచ్చిన తల్లి మీ ఫ్యామిలీలో భాగం కాదా? కనీసం మీ అమ్మని నెలకి ఒకసారైనా ఒక గుడికి కానీ ఒక పుణ్యస్థలానికి కానీ తీసుకువెళ్ళావా? మాట్లాడడానికి మనిషి లేక ఒంటరితనం అనుభవిస్తుంది. మాట్లాడదామన్నా ఏ విషయమైనా చెబుదామన్నా అందరూ కసురుకుంటుంటే తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది అన్నాడు గోపాల్. నీకు ఇవన్నీ ఎలా తెలుసు మావయ్య అని అన్నాడు ప్రశాంత్. మీ ఇంటికి వచ్చినప్పుడు గమనించేవాడిని. ఎప్పటికైనా మీ అమ్మకు విముక్తి లభించింది. ఇక మీ అమ్మ కోసం వెతకకు. ఎక్కడున్నా పద్మావతి హాయిగా ఉండాలని దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోయాడు గోపాల్. అప్పటికే తమ అక్కడికి వచ్చి వారమైంది. మరి సాయంత్రం కుమారిని దొంగతనం గురించి అడిగాడు ప్రశాంత్. అవును, నేను బీరువాలో పెట్టిన 50,000 కనిపించలేదు. ఇంట్లో ఆమె తప్ప ఎవరు ఉండరు. లేదా ఆమె అన్నగారు గోపాల్ గారు తప్ప అని ఒక్కొక్క అక్షరం సాగదీస్తూ ఆమె తప్ప తీసే అవకాశం ఇంకెవరికీ లేదు. ఆమె తీసి తన అన్నగారికి ఇచ్చిందేమో, అదే విషయమే అడిగాను, అందులో తప్పేముంది అని చాలా నిర్లక్ష్యంగా జవాబిచ్చింది కుమారి. ఇన్నేళ్లుగా అమ్మని చూస్తూ అంత మాట ఎలా అన్నావు? ఆమె ఇంతవరకు ఒక్క పైసా చేయి చాచి నన్ను అడగలేదు. అంత అబాండం ఆమె మీద వేసే ముందు ఒక్క మాట నన్ను అడగాలని అనుకోలేదా? ఆ 50,000 ఈఎంఐ కట్టమని నాకు చెప్పిన విషయం గుర్తులేదా? నేను ఈఎంఐ కట్టిన ఇన్ఫర్మేషన్ నీకు వాట్సాప్ చేశాను చూడు అంటూ తన కుమారికి చేసిన వాట్సాప్ మెసేజ్ చూపించాడు. అది చూస్తూనే కుమారికి గుర్తొచ్చింది. నువ్వు వేసిన నిందలు భరించలేక తన బంగారు గాజులు అక్కడ పెట్టి తను వెళ్ళిపోయింది. అప్పుడు నాకు గుర్తు రాలేదు. అడిగాను, నా తప్పేముంది అని విసురుగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కుమారి. కుమారి ఎంతో బాగుంటుందని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మనిషి అందగత్తే కానీ మనసు కాదు అనే విషయం అర్థమైంది. అమ్మ అంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఇంకా చాలా జరిగే ఉంటాయి. మామయ్య చెప్పినట్లు సౌకర్యాలుంటే సుఖం ఉన్నట్లు కాదు. ఈ కుమారి దగ్గర ఉండి ఆమె నిందలు మోసే కంటే ఎక్కడున్నా సుఖంగా ఉండాలని అనుకున్నాడు. ఈ విషయం అంతా ఏ రోజు ఆ అమ్మ గురించి పట్టించుకొని తన అన్నయ్యకు చేరవేశాడు ప్రశాంత్. అరే, ఆమె ఇష్టం, మనమేం చేస్తాం అని ఒక డైలాగ్ చెప్పి పెట్టేశాడు ఫోను. అంతకన్నా ప్రశాంత్ ఆశించలేదు. తన బాధ్యతగా చెప్పాడు అంతే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్న మాత్రం వేధించేస్తుంది. అయిన వాళ్ళు బంధువులు అందరికీ తెలిసింది. కొంతమంది ప్రశాంత్ ముందర, కొంతమంది వెనక మాట్లాడుకున్నారు.
కానీ ఎవరికి ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. గోపాల్ తన స్నేహితుని మనవరాలు పెళ్ళికి అడవి పక్కన ఉండే ఊరికి వెళ్ళాడు. పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది. అక్కడ సీతా సమేత ఆంజనేయ స్వామి గుడి చాలా శక్తివంతమైన గుడి అని, అక్కడ ఆంజనేయుల వద్దకు వెళ్ళి కోరుకుంటే తప్పక జరుగుతుందని అక్కడ వాళ్ళ గట్టి నమ్మకం. గోపాల్ మనసులో పద్మావతి ఎక్కడ ఉందో ఏమో అనే దిగులుంది. ఆంజనేయ స్వామిని చూసి వేడుకుందామని గుడికి వెళ్ళాడు. గొట్టు మీద గుడి పెద్దగానే ఉంది. చుట్టూ చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది. కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళి సీతారాములను దర్శించుకున్నాడు. ఆంజనేయుణ్ణి మనస్ఫూర్తిగా పద్మావతి ఆచూకి తెలుపమని మొక్కుకున్నాడు. బయటికి వచ్చి వేప చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఆలయాన్ని 2 ఆడవాళ్ళు శుభ్రం చేస్తున్నారు. అందులో ఒక ఆమె, పద్మావతక్క, రేపు పూజకు త్వరగా దేవుడికి మాలలు సిద్ధం చేయాలి అని అంది. అంతే కదా, త్వరగా సిద్ధం చేస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పింది తుడుస్తున్న ఇంకొక ఆమె. ఉలిక్కిపడ్డాడు గోపాల్. ఆ గొంతు పద్మావతిదే. తడబడే అడుగులతో గుండె గట్టిగా కొట్టుకుంటుండగా ఆమె వద్దకు వచ్చి వణుకుతున్న గొంతుతో పద్మా అని పిలిచాడు. ఆమె పిలుపు విని తల తిప్పిన ఆమె అన్నయ్య అంది ఎంతో ఆర్ద్రతతో. ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. పద్మ తన పని వేరే ఆమెకు అప్పగించి తన అన్నయ్యను గుడి వెనకాల ఉన్న ఒక గదికి తీసుకువెళ్ళింది. ఒక మనిషి ఉండడానికి వీలుగా ఉన్న గది అది. ఒక మంచం ఉంది, కొన్ని వండుకునే గిన్నెలు, తనతో తెచ్చుకున్న సూట్ కేసు, ఒక చిన్న టీవీ, అంతే, ఇంకేం లేవు. పద్మ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని మనిషిగా ఊడికం చేస్తున్నావా? కళ్ళనీళ్లతో అడిగాడు గోపాల్. అన్నయ్య, పని మనిషిలా ఊడికం చేస్తున్నాను అని ఎందుకు అనుకుంటున్నావు? నేను సంతోషంగా దేవునికి సేవ చేసుకుంటున్నాను అని చెప్పింది పద్మ. అసలు ఇల్లు ఎందుకు వదిలావు పద్మ? నీ కోసం వెతకని ఆశ్రమం లేదు. చెప్తాను అన్నయ్య, నాకు పెళ్ళి అయినప్పటి నుండి పెద్ద సంసారాన్ని నేను మీ బావ ఎంత కష్టపడి ఈదామో. ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మీ బావకు చేదోడు వాదోడుగా ఉండి పిల్లల్ని బాగా చదివించి పెళ్లి చేశాము. జీవితం అంతా కష్టపడమే సరిపోయింది. జీవితం చరమాకంలో ఏదో భగవంతుని ధ్యానించుకొని రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత పారాయణాలు చేసుకోవాలని ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్నాను, కానీ కుదరడమే లేదు. పెద్దోడు ఫారెన్ పోయి ఇక్కడ అమ్మ ఉందనే విషయమే మర్చిపోయాడు. ఇక ప్రశాంత్ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక్కడ రోజు ఉదయం 5 గంటలు లేచి పెద్దవాళ్ళకు కాఫీలు, పిల్లలకు బోర్నవిటాలు, టిఫిన్లు, దానికి తగ్గ రకరకాల చట్నీలు, మధ్యాహ్నానికి బాక్సులకు రకరకాల పదార్థాలు చేయాలి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. పైగా డైట్ అని విచిత్రమైన పదార్థాలు చేయాలి. ఒక్కతే అన్ని రకాలు ఎలా చేస్తుంది అని ఒక్కసారి కూడా ఆలోచించరు ఎవరూ కూడా. ఒక పనిలో కూడా సాయం చేయరు. ఏ ఒక ఐటెం తగ్గినా ఊరుకోరు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేసుకొనివ్వరు. ఎప్పుడన్నా తీరిక లేక పనులు చెప్తే పిల్లలకు పని చెప్తావా అని ఎంత ఎత్తున లేస్తుందో తెలుసా? రేపు పెద్ద చదువులకు హాస్టల్కి వెళితే వాళ్ళ పనులు చేసుకోవద్దు, ఎవరు చేస్తారు అను చెబుదామంటే వాళ్ళు అసలు నన్ను మాట్లాడనిస్తే కదా. వీళ్ళంతా వెళ్ళేసరికి 10 గంటలు అవుతుంది. ఇల్లంతా చిందరవందరగా చేసి వెళ్ళిపోతారు. ఆ ఇల్లంతా నీట్గా సర్దడానికి గంట పడుతుంది. తను ఒక్క పనిలో కూడా సాయం చేయకపోయినా ఇల్లు మాత్రం నీట్గా ఉండాలి కుమారికి. అప్పుడు పేరుకు పని మనిషి వస్తుంది. అప్పుడు గిన్నెలన్నీ తెచ్చి బయట ట్యాప్ కింద వేసి ఎండిపోకుండా నీళ్లు పోయాలి. అవి నానేలోగానే అది పని మనిషి ఇల్లు ఆదరాబాదరాగా ఇల్లు చిమ్మేసి తడిగుడ్డ పెట్టి గిన్నెలు తోమేసి బయట పెట్టి వెళ్ళిపోతుంది. అది ఆ అపార్ట్మెంట్లోనే 10 ఇళ్ళు చేస్తుంది. అది హడావిడిగా పనిచేస్తుంది. గిన్నెలు సరిగ్గా తోమదు. ఒకసారి సరిగ్గా గిన్నెలు తోమని చెప్పాను. అది కుమారికి చెప్పింది. రేపటి నుంచి దాన్ని మాన్పిస్తాను, మీరే తోముకోండి అని చెప్పింది కుమారి. దాని ముందే మాట్లాడి నా గౌరవం పోగొట్టింది కుమారి. అప్పటి నుంచి అది ఇంకా అధ్వానంగా తోముతుంది. అవన్నీ మళ్ళీ నీట్గా కడుక్కునేసరికి చాలా టైమే పడుతుంది. రోజు ఇష్టం వచ్చినట్లు బట్టలు విడిస్తారు. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ముందు రోజు బట్టలు తీసి మడతలు పెట్టి మళ్ళీ కొత్త వాటిని బట్టలు ఆరవేయాలి.
ఇవన్నీ అయ్యేసరికి దాదాపు 12 గంటలు అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను స్నానం చేసి అన్నం వండి దేవునికి దీపం పెట్టి గోవిందా అని అంటాను. మధ్యాహ్నం భోజనం చేసేసరికి 2 గంటలు అవుతుంది. కాసేపు నడుము వాలుస్తాను, లేదా సాయంత్రం చేయాల్సిన స్నాక్స్కి రెడీ చేసుకోవాలి. కుమారి 5 గంటలకల్లా ఇంటికి వస్తుంది. ఆ సమయానికి అన్నీ సిద్ధంగా ఉండాలి, లేకుంటే ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తుంది. పిల్లలు 7 గంటలకు వస్తారు. ప్రశాంత్ 9 గంటలకు వస్తాడు. వాడితో మాట్లాడే అవకాశమే ఇవ్వదు కుమారి. ఒకరోజు పక్కింటి అమ్మాయి మాట్లాడింది అంది. ఆఫీస్ నుంచి వస్తున్న కుమారి చూసింది. వాళ్ళతో నా మీద ఏం చాడీలు చెప్తున్నారు అని చెప్పింది. ఆ రోజు నుంచి కనీసం బయటికి తొంగి చూడలేదు. 7 గంటల నుంచి రాత్రి వంట చేయడమే సరిపోతుంది. అన్నీ ముగించుకొని అందరూ భోజనాలు అయ్యేసరికి దాదాపు 10 గంటలు అవుతుంది. రాత్రి వంటిల్లు క్లీన్ చేసుకొని మరుసటి రోజు కావలసిన కూరలు తరుగుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి రాత్రి 11 అవుతుంది. పడక మీద చేరేసరికి ఒళ్ళు హోనమైపోతుంది. చాలాసేపు నిద్ర రాదు. మాట్లాడితే అన్ని సౌకర్యాలు కల్పించాం, అమ్మని చాలా సుఖంగా చూసుకుంటున్నామని చెప్తారు. గది ఇచ్చారు. ఆ గదిలో ఉండేది రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకే. మిగిలిన సమయం అంతా వంటింటికే అంకితం అయిపోతుంది. టీవీ ఉంది చూడు అంటారు. దానిని చూసే టైం ఎక్కడ? ఏ భక్తి ఛానల్ చూడాలన్నా లేదు. పిల్లలు వచ్చి ఇక్కడ టీవీ పెట్టుకుంటారు. వాళ్ళని ఏమీ అనకూడదు. ఇంక నేనేం చూసేది? అందరితో కలిసి తినడం అలవాటైన నాకు ఒంటరిగా ఒంటరిగా ముద్ద దిగేది కాదు. అక్కడ ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. జైల్లో ఉన్నట్లు ఊపిరి ఆడేది కాదు. ఎంతైనా నా కొడుకు కోడలు పిల్లలే కదా అని ఎన్నాళ్ళు సర్దుకున్నాను. చివరికి 50,000 తీశానని అంటకట్టింది. ఆ రోజే ప్రశాంత్తో చెబుదామంటే ఆయనకు పనెక్కువ, టెన్షన్లో ఉంటాడు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయకు అని కనీసం ప్రశాంత్ను చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. చెయ్యని దొంగతనానికి నిందమోయడం జీర్ణించుకోలేకపోయాను. ఆ రోజుతో నా మనసు విరిగిపోయింది. ఎంత చేసినా గుర్తింపు లేదు. రెస్ట్ తీసుకోవలసిన వయసులో నాకు అలవి కానంత పని చేసి వీళ్ళతో మాటలు అనిపించుకోవాలా? నా కొడుకు అసలు మాట్లాడు. ఇంట్లో అమ్మ ఉంది అనే విషయం గుర్తులేదు వాడికి. ఎవరి కోసం నేను ఈ చాకరీ చేయాలి? నిందలు మోస్తూ భారమైన మనసుతో గుడికి వెళ్ళి దేవుడికి నా బాధ చెప్పుకున్నాను. ఆయన నా మరువిని రామయ్య గారి రూపంలో వచ్చాడు. ఆయన పూజారితో గుడికి గురించి చెప్తుంటే విన్నాను. నేను గుడి గేటు దగ్గరకు వస్తూ ఉంటే పిలిచి పాంప్లెట్ ఇచ్చి, అమ్మ నీకు ఎవరైనా మనిషి తెలిస్తే చెప్పండి అన్నారు. ఎందుకండి అని అడిగాను. నేను రామభక్తుణ్ణి. మా ఊరి గట్టు మీద మా పూర్వీకులు కట్టించిన రాముల వారి గుడిని జీవోద్ధరణ చేయించానమ్మా. ఎవరూ ఉండడానికి రావడం లేదు. ఎవరో ఒకరు అక్కడ దేవునికి నైవేద్యం తయారు చేసి గుడిని శుభ్రం చేసి దీపం పెట్టి కొంచెం చూసుకునేవారు కావాలనుకున్నారు. నేను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నన్ను పిలిచాడు అనుకుంటున్నాడేమో అని అనుకొని పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేసి నేను వస్తానన్నాను. అతను సరే అన్నాడు. నా మీద మోపబడిన దొంగతనం ఖరీదు కోసం నా బంగారు గాజులు అక్కడ పెట్టి నేను దొంగను కాదని చీటీ రాసిపెట్టి మీ బావగారు కొనిచ్చిన చీరలు కొన్ని గిన్నెలు తీసుకొని ఆంజనేయ సర్కిల్ దగ్గరికి వచ్చాను. రామయ్య గారు నన్ను పికప్ చేసుకున్నారు. గుడి ప్రాంగణం అంతా శుభ్రం చేయడం, గుడి లోపల మాప్ చేయడం, స్వామివారికి మాలలు గుచ్చడం, పూజారి పూజ అయ్యేలోగా నైవేద్యం చేసి ఇవ్వడం, ఇంతే పని. ఆ ఇంట్లో చేసే పనితో పోలిస్తే చాలా తక్కువ. నాకు ఈ గది ఇచ్చారు. నెలకు అప్పుడు 5,000, ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. నా కోరిక చెప్పగానే ఆయన రామాయణ, మహాభారత, భాగవత పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. టీవీ ఉంది. భక్తి ఛానల్లో ప్రవచనాలన్నీ చూస్తున్నాను. రోజుకంతా 2 గంటల పని అంతే. రోజంతా ఖాళీగానే ఉంటున్నాను. నాతో పాటు ఇంకో 2 సంసారాలు ఇక్కడే ఉంటారు. చాలా మంచివాళ్ళు. నన్ను బాగా చూస్తారు. నా మంచి చెడు కనుక్కుంటున్నారు. సాయంత్రం పూట పురాణం వీళ్ళకి చెప్తూ ఉంటాను. అది విని ఇప్పుడు చాలామంది వస్తున్నారు. మీ బావ బ్యాంకులో నా పేరు మీద వేసిన డబ్బులున్నాయి. నా ఆరోగ్యం చాలా బాగుంది. వారం వారం
గొట్టు కింద సంత జరుగుతూ ఉంటుంది. వెళ్ళి కావలసిన కొనుక్కొని వస్తాను. రామయ్య గారి కుటుంబం నన్ను వాళ్ళ ఆడబిడ్డలా చూసుకుంటారు. ఆయనకు భక్తి ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇప్పటికి నేను కాశీ, హరిద్వార్, బద్రీనాథ్, ఇటువైపు తమిళనాడులోని రామేశ్వరం యాత్ర కూడా పూర్తి చేశాను. ఈసారి పూరి వెళ్దామన్నారు. ఆ జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు ఉత్సాహంగా చెప్తుంది పద్మ. గోపాల్ పద్మను పరిశీలించి చూశాడు. ఇంతకు ముందులాగా ఆమె మొహంలో దిగులు, నీరసం, అలసట ఏవీ లేవు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంది. ఒక రకంగా బంగారు పంజరము నుండి విముక్తి పొంది ఈ పచ్చని ప్రకృతిలో భగవంతుని సేవ చేసుకుంటూ, ఆయన నామాన్ని జపించుకుంటూ, మనసులో దిగులు లేకుండా స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్న చెల్లెల్ని చూసి చాలా ఆనందించాడు. సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది. అక్కడే ఉంటే దిగులుతో, ఇంటడి చాకిరీతో మాటలు అనిపించుకుంటూ కృషించిపోయి ఉండేది. ఇన్ని రోజులు తన చెల్లెలు ఏమైపోయిందో తెలియక దిగులు పడ్డ గోపాల్ చెల్లెలి చేతి వంట తిని ఆనందంతో వస్తానమ్మా అంటూ చెల్లెలి మనసులో భావాన్ని గ్రహించినట్లు, నువ్వు ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పను, నేను ఉన్నంత వరకు అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తూ ఉంటాను అన్నాడు. సంతృప్తిగా నవ్వింది పద్మావతి. పద్మావతి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో తేరగా కూర్చొని తింటున్నావు అంటూ ఆమెను సతాయించిన కుమారికి ఆమె విలువ తెలిసొచ్చింది. ఇంట్లో వంట మనిషిని పెట్టుకుంటే వీళ్ళు చెప్పే వంటకాలను చేయడానికి 15,000 అడిగింది. ఇంట్లో పనులు చేయడానికి కనీసం 7,000 లేనిదే ఇంట్లోకి ఎవరూ అడుగు పెట్టమన్నారు. ఇంట్లో వెట్టి చాకిరీ చేసే ఆమెను నోరేసుకొని అరిచి నిందల మోపి ఇంట్లో నుండి వెళ్ళేటట్టు చేసింది. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుందామంటే చేసే అలవాటు తప్పింది. ఓపిక లేదు. తనే పిల్లలకు పనులు నేర్పించవద్దు అని చెప్పేది. దాంతో పిల్లలు కనీసం వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేరు. వచ్చిన ఏ పని మనిషి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. సగం జీతం పైన వంట వాళ్లకు, పని మనిషికి ఖర్చు అయిపోతుందని మొత్తుకుంటుంది. అత్తగారిని వెతకమని భర్తను కోరుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎవరిని ఎవరు ఉద్ధరిస్తున్నారో అని అన్నాడు ప్రశాంత్. తల్లి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసు. ఎక్కడున్నా తన ఇంట్లో కన్నా సుఖంగానే ఉంటుంది అని భావిస్తున్నాడు ప్రశాంత్. తనలాంటి కొడుకులకు ఇలాంటి శాస్తి కావాల్సిందే. తను ఉన్నన్ని రోజులు ఒక్కరోజైనా తిన్నావా, తాగావా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా కావాలా అని ఒక్కరోజు కూడా అడగలేదు. అసలు ఆమె ఉనికినే గుర్తించలేదు. ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం అని మనసులోనే ఏడుస్తున్నాడు. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంతు చిక్కని ప్రశ్నగా తెలుస్తూనే మనసులో తొలుస్తూనే ఉంది. ఇది జరిగిన సంఘటన ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే జరిగింది. ఇలాంటి అమ్మలు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఈ కథలోని పద్మావతమ్మకు విముక్తి లభించింది. కానీ విముక్తి లభించక, అయిన వాళ్ళ ఆదరణ లభించక కుమిలిపోయే వాళ్ళు ఇంకెందరో. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.